వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈరోజు మనం బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. మరి ముందుగా బీరకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుందాం. ఈ కర్రీని 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా మనం కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము వేయించుకున్నామండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటో ఇంకా బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకున్నాం. సో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటుంది. ఇలా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, కారం, సాల్ట్ ఇంకా ధనియా పౌడర్ని మిక్స్ చేసుకుందామండి. ఇక్కడ గరం మసాలా అనేది మన ఆప్షన్, వేస్తే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ పౌడర్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి మనం 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. సో ఇక్కడ వాటర్ అనేది కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే బీరకాయ అనేది వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మనం ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని ఇంకో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ బీరకాయ కర్రీని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ అన్నం, చపాతి ఇంకా రాగి సంగటి దేనిలేకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే నమ్మడి ఈజీగా 5 to 10 మినిట్స్లో మనం కుక్ చేసుకోవచ్చు. సో రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.